అంటే ధర తక్కువ వస్తుంది కదండి, సంవత్సరంన్నర తీసుకెళ్తున్నారు, అది టైం ఎక్కువ పడుతుందండి. మీ కూడా ఎవరైనా ఎంట పడితే మాత్రం మీకు రేటు పెరుగుతుంది. మీరు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోండి, లేదు కదా ఇక్కడ ఇక్కడే వదిలేసి మీరు ఇంకో డైరీ ఫామ్కి వెళ్ళండి. ఓకే, ఈ 40 దూడలు తీసుకొని అంటే ఏం చేద్దామని, మళ్ళీ సేల్ చేద్దామనా లేకపోతే పెంచుకుందామనా? పెంచుకోవడానికి కోసమని మేము తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. పడ్డదని ఒక దూడ వచ్చేసి ఒక్క దూడ రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం. ఇక్కడైతే దూడలు అయితే కొనుగోలు చేశారంట, రైతులు అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని కూడా మనం అయితే అడుగుదాం. అని నమస్తే. నమస్తే అండి. సార్ అడ్రస్ చెప్పండి, పూర్తి అడ్రస్ చెప్పండి. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం అండి. ఓకే, మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్. మన దగ్గర దూడలు ఉంటాయండి 365 రోజులు కూడా, ఒక 30 నుంచి 50-60 దూడలు ఎప్పుడు కూడా ఉంటాయండి. అన్ని ఏజ్లు ఉంటాయండి, సంవత్సరంన్నర 2.5 వరకు మా దగ్గర ఉంటాయండి దూడలు. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు రైతులు ఒక ఎన్ని దూడలు తీసుకున్నారు? మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిర్యాల అమరావతి మా డైరీ ఫామ్ లకు మేము తీసుకున్నాము. ఎన్ని తీసుకున్నారన్నా? 40 దూడలు. 40 దూడలు అయితే తీసుకోవడం జరిగింది. ఎట్లా చూసిరా మీరు? యూట్యూబ్ లో చూసిరా? ఎక్కడ చూసిరా? యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసి డైరెక్ట్ అన్నకు ఫోన్ చేసి వచ్చాము. ఓకే, ఈ 40 దూడలు తీసుకొని అంటే ఏం చేద్దామని, మళ్ళీ సేల్ చేద్దామనా లేకపోతే పెంచుకుందామనా? పెంచుకోవడానికి కోసమని మేము తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అన్న యూట్యూబ్ ఛానల్లో చూసి మేము రావడం జరిగింది ఇక్కడికి. ఎంత పడ్డదని ఒక దూడ వచ్చేసి? ఒక్క దూడ 17,000, 17,000, 18,000, 20,000 అంటే దాన్ని బట్టి సైజుని బట్టి అలా ఏజ్ని బట్టి దాంట్లో మేము కొనడం జరిగింది దానికి. ఓకే, ఎట్లా అనిపించిందని? ఎప్పుడు వచ్చారు మీరు? మేము నిన్న మార్నింగ్ వచ్చినాం. నిన్న మార్నింగ్ వచ్చి ఈ రోజు అన్ని అంటే రైతుల దగ్గర పోయి సెలెక్ట్ చేసుకున్నా. మన ఇక్కడ వచ్చి ఉన్నారన్నా, మన దగ్గర ఉన్న కాడికి చూసుకున్నారు. ఉన్నాయి కూడా వచ్చిన దూడనల్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం ఎక్కడికి తిప్పడం లేదన్న, వాళ్ళు ఇక్కడే మన డైరీలోనే ఉన్నారు. మేము తెచ్చిన దూడ నచ్చిన సెలెక్ట్ చేసుకున్నాం, నచ్చింది మనం అమ్ముకోవడానికి మనం పక్కన పెట్టుకున్నాం. ఓకే ఓకే, మొత్తం కనబడుతున్న దూడలు కూడా వాళ్ళే తీసుకున్నారు. 40 దూడలు మొత్తం ఈ సైజ్ అంతా కూడా 17 ఏళ్ళు చేసి ఇచ్చామన్న. ఇవన్నీ కూడా 17 ఏళ్ళు చేసి ఇచ్చాం. అయ్యేమో 20,000 చేసి ఇచ్చామన్న. 20,000. ఓకే, అయ్యప్ప డైరీ ఫామ్ వాళ్ళు అయితే మొత్తం కూడా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చామండి, అన్నాలకి ఇచ్చాం. అన్న మీరు ఇక్కడికి వచ్చాక నిన్నటి నుంచి నాతోనే స్పెండ్ చేశారు కదా, నిన్నటి నుంచి మీకు జెన్యున్ గా అనిపించిందా లేకపోతే ఏమైనా ఇక్కడ ఏమైనా మోసాలు జరిగినట్టు ఏమైనా అనిపించిందా? అలాంటిది ఏమనిపించలేదు, మాకు జెన్యున్గా మాకు నచ్చినవి మేము ఏరుకొని తీసుకున్నాము. మీ ఇక్కడ మా రేటు మాట్లాడడం కూడా నేను ఒక్కనే మాట్లాడాను, నాకు కూడా ఆయన 2-3 వచ్చి మిమ్మల్ని రేటు పెంచడం అటువంటిది ఏమైనా ఉందా? ఒక్కరే వచ్చి మాట్లాడుకొని మాకు ఇష్టపూర్తిగా సాటిస్ఫాక్షన్ గా మేము తీసుకున్నాం. నిన్నటి నుండి ఈ రోజు వరకు మాకు సాటిస్ఫాక్షన్ గా తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు మీరు వచ్చారన్నా, ఇప్పుడు మీ తరపున మీరు ఒకరు మాట్లాడారు, నా తరపున నేను ఒక్కనే మాట్లాడాను. నేను చెప్పాను ఒక 1-2 తేడాలో మీరు మాట్లాడుకోవడం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైనా దళారీ వ్యవస్థ ఏమైనా మిమ్మల్ని బోకరతనంగా చేయడం అటువంటిది ఏమైనా ఉందన్న? డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మేము తీసుకోవడం జరిగింది. వీటిని మాకు చాలా సంతోషంగా అనిపించింది. వచ్చినందుకు మాకు అనుకున్న గీతలు దొరకడం జరిగింది. చాలా దూడ కూడా మీకు మనస్ఫూర్తిగా నచ్చిందన్న? మనస్ఫూర్తిగా. ఓకే, ఇక్కడ ఫామ్ దగ్గర అయితే మీరు ఓపెన్ గ్రేజింగ్ లో పెంచుకుంటారా? ఎట్లా ఓన్ ల్యాండ్ ఓన్ ఫామ్ అంత ఉందా? ఓకే, ఇవన్నీ కూడా మనకి అక్కడ పోయినాక గేదెలు తయారు చేద్దామని మీరు ఈ దూడలు తీసుకున్నారు. ఇక్కడ మనం తీసుకున్న డైరీ ఫామ్ వచ్చి మనీ డైరీ ఫామ్ అండి, రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం. అక్కడ ఆయన తీసుకున్న డైరీ ఫామ్ అయ్యప్ప డైరీ ఫామ్. ఓకే, మంచిర్యాల అయ్యప్ప డైరీ ఫామ్. ఓకే, అక్కడికైతే 40 దూడలు అక్కడ పెంచుకోవడానికి వెళ్తున్నాయండి. ఓకే, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఓకే, వాళ్ళకి మనం యూట్యూబ్ ఛానల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక వచ్చారు. కాంటాక్ట్ చేసి వచ్చినాం. ఓకే, అంత మంచిగా ఉందో వచ్చిన దగ్గర నుంచి? ఓకేనా? మధ్యలో ఎవరన్నా వచ్చి మళ్ళీ దానికి రేటు పెంచడం ఇలాంటి ఏం లేదు. ఎక్కడికి కూడా నేను ఒకటి చెప్తున్నా అన్న, మీ కూడా ఎవరైనా ఎంట పడితే మాత్రం మీకు రేటు పెరుగుతుంది. మీరు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోండి, లేదు కదా ఇక్కడే వదిలేసి మీరు ఇంకో డైరీ ఫామ్కి వెళ్ళండి. అక్కడ మనిషిని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మేము 17,000 ఇచ్చిన దూడనే మళ్ళీ 20,000 చెప్పాల్సి ఉంటుంది. అలా దూడ రేటు పెరుగుతుంది అనమాట. మీరు ఎవరైనా సరే, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు చూసుకోండి, విజిట్ చేయండి, తప్పులేదు. మీకు ఎక్కడైనా ₹1 తక్కువ వస్తే అక్కడే కొనుక్కోండి. స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర 15,000 నుంచి ఉందన్న. 15,000 నుంచి మనకి 35,000 వరకు ఉందన్న. 35,000 బాడీని బట్టి క్వాలిటీని బట్టి రేట్ సెట్ చేసుకోవడం. మదర్ మిల్క్ రోజుకి 10-12 లీటర్లు అన్న. 12 లీటర్లు. మీరు మాట్లాడతారా ఒకసారి?
చెప్పన్నా బాగుందా లేదా మా దగ్గర బాగున్నా ఓకే, ఎట్లా అనిపించింది మనీ డైరీ ఫామ్? ఓకే అన్న పర్ఫెక్ట్. ఓకేనా? ఓకే, అన్ని అంత రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు కదా, ఇక్కడికి వచ్చాక మీరు బేరం చేశారా? చూడుతున్నాం చెప్పినాక ఒక 2-3 వేలు డిఫరెంట్ చెప్పాడు, చెప్పిండా? ఓకే, తగ్గించి అయితే ఇచ్చిండు. తగ్గించి ఇచ్చాడు. ఇంకా మళ్ళీ కొన్ని ఇంకా కావాలన్నా అంటే ఒక 2-3 గంటలు ఆగండి అని చెప్పిండు, మళ్ళీ తీసుకొచ్చిండు. సరుకు అయితే మాత్రం మీకు ఎంత కావాల్సి ఉన్నా సరే మనం అప్పచెప్పగలుగుతాం అన్న, అది మాత్రం ముందు చెప్తున్నాను. మీకు 100 కావాలన్నా 200 కావాలన్నా సరే మనిషిని ఇక్కడ ఎట్టి సరుకు తెప్పించే కెపాసిటీ అయితే మన దగ్గర ఉంది. మీకు దానికి ఇబ్బంది ఏం లేదు, ఎంతమంది ఎంతైనా రావచ్చు, వచ్చి ఉండొచ్చు కూడా అన్న, ఇబ్బంది లేదు. చూసుకొని విజిట్ చేసుకొని ఇక్కడ అంతా చూసుకొని ఎక్కడ రూపాయి తక్కువ ఉంటే అక్కడ కొనండి. కానీ మా డైరీకి వచ్చేటప్పుడు మాత్రం మీరు సింగల్గా డైరెక్ట్గా రండి, మీకు అప్పుడే రేటు వ్యత్యాసం తెలుస్తుంది అన్న. మీరు ఎవరిని తీసుకొని వచ్చినా సరే దానికి మీకు రేటు మేము ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే వచ్చిన దళారు చెప్పమంటాడు రేట్ ఎక్కువ. ఆ దళారు చెప్పమనేది చెప్పాలి మనం, మనకి ఇచ్చేది ఈ రేట్ ఇస్తారు, ఆ మిగతా అన్నదం అంతా వాళ్ళు తీసుకుంటారు అనమాట. అలా కాకుండా ఎవరు వచ్చినా సరే డైరెక్ట్గా రండి, ఎందుకంటే దూడే కాబట్టి దీన్ని పాలు చూడాలా అదేముండదు కదా, 4 రూములు ఎలా ఉన్నాయి చూసుకుంటాం, దాని కళ్ళు ఎలా ఉన్నాయి చూసుకుంటాం, పళ్ళు ఎలా ఉన్నాయి చూసుకుంటాం, దూడ కాళ్ళు ఎలా ఉన్నాయి చూసుకుంటాం. అంతే కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చి డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బందులు మీరు చేసుకున్న సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి దూడ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే మనకి 15,000 నుంచి రేటు 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఉందన్న రేటు. ఏజ్ వచ్చి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్నాయి. ఓకే, మనీ డైరీ ఫామ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి అంటే రైతులు వచ్చిన వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తామంటున్నారు, నిజమేనా? అన్ని ఫుడ్ గిట్ల అంతా అరేంజ్ చేశారు. ఓకే, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇబ్బంది లేదు. ఓకే ఓకే, అంత బాగానే ఉందని చెప్పి రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల తెలంగాణ నుంచి వచ్చి 40 దూడలు తీసుకున్నారు, క్వాలిటీ చూసుకోండి మీరు. ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఎన్ని లోడ్లు అవుతున్నాయి మనకి? ఎన్ని వెహికల్స్? 2 వెహికల్స్, 2 DCMలు అయితే అవుతున్నాయి మనకి. మార్కింగ్ పెట్టుకున్నారు. ఓకే, ఈ పెయింట్ అచ్చా గ్రీన్ కలర్ పెయింట్ వేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడదో అక్కడ ఇప్పొద్దు అన్నారు, మేము అక్కడే ఉండి ఇచ్చాం. అంటే వాళ్ళ ఏదో ఉంటది. అవునవును, మా దూడని మేము ఎక్కడ కట్టాము అక్కడ ఉంచండి అన్నారు, వాళ్ళు అక్కడ దూడ అక్కడే పెట్టాం, అక్కడే గడ్డేస్తున్నాం. వాటికి వాళ్ళు బండి ఎక్కించే వరకు కూడా మీరు ఉండండి అన్నాను. మీరు బండి ఎక్కించుకొని కూడతా ఉండి చూసుకొని తీసుకెళ్ళండి. మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దూడ రేటు బాగుంటుంది అంటే దూడ కూడా బాగుంటుంది. ఎన్ని డేస్ పట్టింది ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి? నైట్ వచ్చారు అన్న, నిన్న పొద్దున్న వచ్చారు, అది 3-4 గంటలకు వచ్చారు మా ఈవినింగ్. నైట్ కొన్ని తీసుకున్నారు, ఉన్నాయి అయిపోయింది అంతే. నైట్ అంతే ఇక్కడ ఉంటారు. ఇప్పుడు నైట్ స్టార్ట్ అయిపోతారు. అన్నాలు కూడా ఇక్కడ కూడా అన్ని విజిట్ చేశారు, ఇక్కడ అన్ని తిరిగారా? ఇక్కడ డైరీ ఫామ్ కూడా అన్ని. ఎట్లా అనిపించింది మీకు వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేసి? కొంచెం పర్లేదు అనిపించింది, రేట్ కూడా రీజనబుల్. అక్కడ బయట పరిస్థితి ఎట్లా ఉంది? ఎక్కువనే ఉంది. ఓకే, చూసుకోవాలి అన్ని మనం అట్లా చూసుకోవాలి. కూడా మొత్తం విజిట్ చేశారు. రేటు వ్యత్యాసం అన్నిటిలో చూడాలి, మనకు తక్కువ రేట్ దొరికితే అక్కడ తీసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, తక్కువ రేట్ చూసుకోవాలి. ఇప్పుడే రీజనబుల్ చెప్పిండు, ఒక 2-3 thousand ఎక్కువ చెప్పిండు, దాన్ని తగ్గించి. ఓకే, మొత్తం అయితే మనకి యావరేజ్గా ఎంత పడ్డదని 40 దూడల పేరు మీద ఎన్ని లక్షలు పడ్డది? 6 లక్షలు చేంజ్ పడ్డది. ఓకే, మొత్తం కూడా పడ్డది. ఓకే, మనం రైతుకి చెప్పేది అలా ఏముందండి, మన దగ్గర ఎప్పుడు కూడా దూడలు ఉంటాయండి, వచ్చి చూసుకొని క్వాలిటీని బట్టి రేట్ దూడని తీసుకెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పేది ఒకటండి, మేపుకునేటప్పుడు క్వాలిటీ దాన్ని మేపుకుంటేనే రేపు పొద్దున్న దానికి విలువ ఉంటుంది మీకు. ఇవాళ ఏదో రేటు తక్కువ వస్తుంది కదా అని ఏది పడితే అది తీసుకున్నారంటే మీరు మేపినా సరే దాన్ని లాస్ట్లో కూడా అంతలాగే వెళ్తుంది. అది ఇవాళ మీరు ఎలా తక్కువ కొనుక్కున్నారు రేపు పొద్దున కూడా అంతే తక్కువ వస్తుంది. మీరు దూడని మాత్రం తెలిసిన వాళ్ళు తీసుకురండి, సెలెక్ట్ చేసుకోండి, దూడ మంచిది తీసుకెళ్ళండి. తర్వాత ఇంకోటి అండి, అంటే ధర తక్కువ వస్తుంది కదండి, సంవత్సరం తీసుకెళ్తున్నారు, అది టైం ఎక్కువ పడుతుందండి. ఇంకో 2 సంవత్సరాల దగ్గర టైం ఉండాలి. దాని విషయంలోకి వచ్చేటప్పుడు ఇంకో 2 సంవత్సరాలు టైం పెట్టుకున్నారనుకోండి, అప్పుడు అది అందుబాటులోకి వస్తుంది. లేదా రెడీగా కావాలనుకున్నారు 2.5-3లోకి వెళ్ళండి. 2.5 సంవత్సరాలు 3 అవి తీసుకుంటే ఇబ్బంది ఉండదండి. అయ్యో సంవత్సరంన్నరలో వచ్చేస్తాయి. ఈ అన్నిలోడికి గేదె రెడీ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుందండి. 2 సంవత్సరాలు మేపాల, 2 సంవత్సరాల తర్వాత కడుతుంది, కట్టాక అప్పుడు తయారవుతుంది. ఇప్పుడు ఈ వీటికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇంకా సంవత్సరం పడుతుంది. సంవత్సరం మేపుకుంటే సంవత్సరం పడుతుంది, 5 సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాలు పడుతున్నాయి. చూసుకొచ్చి 1 సంవత్సరం దాకా పడుతున్నాయి టైం. ఇంకా ఇంకా సంవత్సరం పడుతుంది. సంవత్సరం అయితే హీట్కి వస్తుంది. బుల్స్ తీసుకున్నారా ఇలా ఏమన్నా? లేదా బుల్స్ ఉన్నాయండి. ఉంటాయి, బుల్స్ ఉన్నాయి. వాళ్ళది అయ్యప్ప డైరీ ఫామ్ కదన్నా, అక్కడ అందులో ఉన్నాయండి ఆల్రెడీ. ఈ విజయ డైరీ ఫామ్ ఏదో లింక్ అయి ఉందండి. ఎన్ని గేదెలు ఉన్నాయని మన ఫామ్ లో ఇంటికాడ? 25 గేదెలు. అన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అవి? తిరువా. ఓకే, చుట్టుపక్కల నుంచి తెచ్చారు. ప్రజెంట్ అయితే ఎన్ని పాలు సప్లై చేస్తున్నారు మీ డైరీ ఫామ్ పేరు మీద? ఎంత లీటరు? 100 రూపీస్. గేదెని కొండరకన్నా ఇప్పుడు దూడలు పెంచడం, గేదెలు ఉండి ఇప్పుడు 1,70,000-1,80,000 నడుతుంది గేదె రేటు. ఇప్పుడు దూడను కూడా పెంచుకుంటే 2 సంవత్సరాల్లో ఇయే మనకు పనికొస్తాయి కదా, ఇప్పుడు అందరూ కూడా దూడలు కొంటున్నారు. అదన
ఇప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు కోడి వస్తుంది అన్న, దూడకే ఉంది, దూడ ఇప్పుడు పడేసుకుంటే దాన్ని ఎప్పుడైనా 2 సంవత్సరాలు ఎప్పుడైనా డబ్బే అది, దానివల్ల పోయేది ఏముండదు, ఎప్పుడు డబ్బే. ఓకే మన రైతులకి మన ఫామ్ తరపున నేను చెప్పి మనీ డైరీ ఫామ్ మంది వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. ఎప్పుడు కూడా 50-60 దూడ ఎప్పుడు ఉంటుంది, వచ్చి చూసుకొని ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎవరో మాటలు చెప్తున్నారు అలా కాకుండా మీ అవగాహనతో మీరు తీసుకోండి. దూడని మీ అవగాహన, మీ ఆలోచన, మీరు చేయగలరా లేదా అన్నది ఆలోచించుకొని దూడ మంచిదా కాదన్నది మీరు ఆలోచించుకొని తీసుకోమని నేను చెప్తున్నాను. ఓకే కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి. మంది 7989224330 అండి. ఓకే మనీ థ్యాంక్ యూ అన్న. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.